ఎల్బీ నగర్లో సెంట్రింగ్ కాంట్రాక్టర్లు సమ్మె బాట పట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆందోళనకు దిగారు. గత ప్రభుత్వాలకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొచ్చే క్రమంలో నిర్మాణదారుల నుంచి కార్మికులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు. మూడు నెలల నుంచి కార్మిక శాఖ వారికి, కార్మిక శాఖ మంత్రికి అందరికీ మెమొరాండం ఇవ్వడం జరిగింది. మా సమస్యలు పరిష్కరించాలని, మా సమస్యలపైన దృష్టి సారించాలని ఎన్నిసార్లు కార్మిక శాఖ వారికి కానీ, కార్మిక శాఖ మంత్రికి కానీ, ప్రభుత్వ ప్రజాప్రతినిధులకు కానీ ఎప్పుడు ఇచ్చినా కూడా వాళ్ళు చూస్తాం, చేస్తాం, మేము సెక్రటరీకి పంపినాం, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి పంపినాం, అక్కడి నుంచి ఇంకేం నిర్ణయం రాలేదని తాత్సారం చేయడం తప్ప ఇప్పటివరకు మా సమస్య ఒకటి పరిష్కారం కాలేదు. మేము 2016లో సమ్మె చేసినాం. అప్పుడు ఉన్న గవర్నమెంటు మీ సమస్యలన్నీ పరిష్కరించడానికి మేము ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. కానీ ఆ గవర్నమెంట్ పోయింది, ఈ గవర్నమెంట్ వచ్చి కూడా 2.5 సంవత్సరాలైంది. ఇప్పటివరకు మా సమస్యలు ఎలాంటి పరిష్కారం కాలేదు. మేము ముఖ్యంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీ ప్రభుత్వం మీద భారం పడేయలేదు, ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టమని అడగట్లేదు. కార్మిక శాఖల మా అసంఘటిత భవన నిర్మాణ కార్మిక సంఘంలో ఉన్న కార్మిక సంక్షేమ సంఘం బోర్డులు ఏదైతే పైసలు ఉన్నాయో అండ్ల నుంచి ఎవరైనా కింద పడ్డట్టయితే వాళ్లకు ఎఫ్ఐఆర్ అయిన వెంటనే 20 లక్షల రూపాయలు అందజేయాలని కోరుతున్నాం. శాశ్వతంగా కార్మికులందరికీ ఈఎస్ఐ కార్డు ఇవ్వాలని కోరుతున్నాం. ప్రభుత్వం మా సమస్యలు స్పందించి మేము గొంతమ్మ కోరికలు కోరట్లేదు సార్, మా సమస్యల్ని సానుభూతితోటి చూడమంటున్నాం అంతే తప్ప మేము ప్రభుత్వం మీద ఎలాంటి భారం, ఒక్క రూపాయి కూడా భారం పడేది కోరికలు కోరట్లేదు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం